హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి వాసం. ఒక హోమ్ మేకర్గా, ఒక మదర్గా మనం మన ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుకుంటూ ఉంటాం. మన ఇంట్లో వాళ్ళకి ప్రతిదీ సమకూర్చేలా చూసుకుంటూ ఉంటాం. వంట, ఇంటి పనులు ఇట్లాంటివన్నీ చాలా చేస్తూ ఉంటాం. సో ఇలాంటివే మనం మన పిల్లలకి కూడా నేర్పిస్తూ ఉండాలి. ఇంట్లో పనులు చేయటం ఒక పనిగా కాకుండా ఒక రెస్పాన్సిబిలిటీలా చూడాలి అని వాళ్ళకి చెప్పాలి. చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. ఇల్లు మనందరిది, శుభ్రంగా ఉంచాలి, ఎక్కడవి పెట్టాల్సినవి అక్కడే పెట్టాలి. ఒక్కో చిన్న పని కూడా మనం వాళ్ళతో చేయిస్తూ ఉండాలి. దాన్ని ఏంటంటే ఎలా అంటే ఒక రూల్గా స్ట్రిక్ట్గా కాకుండా ప్రేమతో వాళ్ళకి నేర్పించడం అలవాటు చేయాలి. వద్దు, కాదు అట్లాంటివి కాకుండా నాతో పాటు సమానంగా చేద్దుగానిరా, నేను చేస్తూ ఉంటాను, నీకు హెల్ప్ చేస్తూ ఉంటాను, అట్లాంటివన్నీ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. దీనివల్ల ఏంటంటే ఇంట్లో వాళ్ళ మీద, ఇంట్లో వాళ్ళు చేసే దాని మీద వాళ్ళకి కేరింగ్ అలవాటు అవుతుందన్నమాట. లైక్ ఇప్పుడు నేను ఏదైనా పని చేసినా కానీ పిల్లలిద్దరూ నాకు హెల్ప్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. అమ్మ నేను చేస్తాను, ఇది నాకు కొద్దిగా పని చెప్పు, అట్లా అనమాట. సో నేను చిన్నప్పటి నుంచి కూడా పనులు పిల్లలిద్దరికీ నేర్పించాను. అందుకే చింటూ ఉదయపూర్లో ఒక్కడే ఉంటున్నా కానీ నాకు అంత ఇది అనిపించదు అనమాట. ఎందుకంటే వాడు అన్నీ చేసుకోగలుగుతున్నాడు అంటే నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించాను కాబట్టి నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. అన్నీ నేర్పించాను, అన్నీ తెలుసుకున్నాడు అని. అన్ని పనులు చేయగలగడం ఈ రోజుల్లో చాలా పెద్ద విషయం అన్నమాట. ఎందుకంటే అన్నీ వచ్చి ఉంటేనే పిల్లలు ఈ రోజుల్లో సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. ఇంట్లో అన్నీ చక్కగా సర్ది పెట్టుకోవటం, ఎక్కడ ఉండాల్సిన సరుకుని అక్కడ పెట్టుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఒక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. దానివల్ల పిల్లలు చాలా నేర్చుకోవాల్సిందే, లైఫ్లో చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయన్నమాట. చిన్న చిన్నవిగా కనపడతాయి అవన్నీ, బట్ అవన్నీ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. సో ఇలాంటివన్నీ స్కూల్స్లో నేర్పించే పాఠాలే కాకుండా మనం ఇలా ఇంట్లో కూడా నేర్పిస్తూ ఉండాలి ఇట్లాంటివన్నీ కూడా. సో దానివల్ల పిల్లలు అన్నీ లైఫ్లో ప్రతిదీ నేర్చుకోవటం అలవాటు అవుతుందన్నమాట. అండ్ ఈ రోజుల్లో పిల్లలు చాలా మట్టుకి చదువులు మేర, లేకపోతే తర్వాత చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల గురించి బయటకు వెళ్ళి బయట స్టే చేయటం, దానివల్ల చాలా విషయాలు రాకపోవడం వల్ల, వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకోకపోవడం వల్ల చాలా సఫర్ అవుతున్నారు. నేను చాలా చూశాను అలాగా. సో ఇవన్నీ కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్పించడం వల్ల వాళ్ళకి చాలా మటుకు అన్నీ అలవాటు అవుతాయి కాబట్టి వాళ్ళు చాలా మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతారు. తర్వాత వాళ్ళని చూసి మనకు కూడా చాలా ప్రౌడ్ ఫీలింగ్ వస్తుందన్నమాట. సో ఇప్పటి నుంచే కూడా, అంటే చిన్నప్పటి నుంచే కూడా మనం పిల్లలకి అన్నీ నేర్పిస్తూ ఉండాలి. అండ్ మనం చేసే పనిని చూస్తూ వాళ్ళు పెరుగుతారు కదా. సో దానివల్ల వాళ్ళు చాలా, అంటే మనం మంచిగా అన్నీ అలవాటు చేస్తూ వాళ్ళని మనం ఎలా పెంచుతున్నామో వాళ్ళు చూస్తూ పెరుగుతారు కాబట్టి దానివల్ల వాళ్ళు మంచి అలవాట్లని నేర్చుకుంటూ పెరుగుతారు కాబట్టి వాళ్ళు కూడా క్రమశిక్షణగా ఉంటారు. వాళ్ళ లైఫ్ కూడా చాలా బాగుంటుంది అని నేను ఒక విధంగా చెప్పగలుగుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనం ఇవన్నీ నేర్పాలి కదా అనేసి పిల్లల మీద బర్డెన్గా వాళ్ళు చేయకపోయినా కానీ బలవంతంగా చేయించడం ఇట్లాంటివి కూడా కాకుండా వాళ్ళకి ఇష్టమయ్యే విధానంగా మనం చెప్పి చేయించుకోవడం అలవాటు చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏం చేస్తారులే, చిన్నపిల్లలు, వాళ్ళ బదులు మనమే చేసేద్దాంలే, ఏం చెప్తాంలే పిల్లలు, లేకపోతే ఒక్కగానొక్క కొడుకు, ఒక్కగానొక్క కూతురు, లైక్ ఇట్లాగా ఆలోచించడం వల్ల వాళ్ళ లైఫ్ని కొంత విధంగా మనమే స్పాయిల్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే కొన్ని రకాలుగా మనం అన్నీ చెప్పాలి, చెప్పకపోతే వాళ్ళకి తెలియదు అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటికి వచ్చిన వాళ్ళకి, గెస్ట్లకి మంచినీళ్ళు ఇవ్వడం అంటే వాళ్ళకి ఒక రకంగా చెప్పడం అనమాట. పక్కన వ్యక్తిని కేర్గా చూసుకోవాలి మనం, మన ఇంటికి వచ్చినప్పుడు అనే కాకుండా మామూలుగా ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తికి కొంచెం మంచినీళ్ళు కానీ లేకపోతే ఏదో ఒకటి ఆఫర్ చేయాలి. ఇట్లాంటివన్నీ కేరింగ్గా చూసుకోవటం లాంటివన్నీ మనం చెప్పడం అనమాట. చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ మనం పిల్లల చేత చేయించటం, ఇంకా నేర్పించటం వల్ల వాళ్ళకి కేరింగ్ అలవాటు అవుతుంది. అండ్ ఇంట్లో పనులవి చేయటం వలన ఎక్కడ ఉన్న వస్తువు ఎక్కడ ఏ టైంలో ఎప్పుడు పెట్టాలో, ఎలా పెట్టాలో ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయి. దానివల్ల కరెంటు పోయినా కానీ చీకట్లో కూడా ప్రతి వస్తువు ఎక్కడుందో గుర్తుంచుకుంటారు. అట్లా అనమాట.
మా ఇంట్లో విషయానికొస్తే నేను ప్రౌడ్‌గా చెప్పగలుగుతాను. మా ఇంట్లో నలుగురం కూడా చాలా ఒకళ్ళకొకళ్ళు చాలా హెల్ప్ చేసుకుంటాం అనమాట. లైక్ నేను ఇల్లు క్లీన్ చేస్తుంటే పిల్లలిద్దరూ కూడా క్లీన్ చేయడానికొస్తారు. ప్రసాద్ గారు కూడా క్లీన్ చేస్తారు. అండ్ కిచెన్‌లో పని చేసేటప్పుడు సిరి, చింటూ ఇద్దరూ కూడా చాలా హెల్ప్ చేస్తారనమాట. చింటూ అయితే ఆనియన్స్ అన్నీ కట్ చేసి ఇస్తాడు. ఇప్పుడు ప్రస్తుతానికి వాడు లేడు కాబట్టి. సిరి అయితే నాకు రాత్రి మైగ్రేన్ వచ్చి పడుకున్నాను. సో మైగ్రేన్ వస్తే అసలు ఏం చేయబుద్ధి కాదు కదా, మొత్తం కిచెన్ అంతా కూడా క్లీన్గా సర్దేసి డిష్ వాషర్లో గిన్నెలు వేసేసి కిచెన్ అంతా క్లీన్గా సర్దేసి ఎక్కడెక్కడ పెట్టేసి మఫిన్ని కుక్కీని బయటకు తిప్పి వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా అన్నం పెట్టేసి తర్వాత రూమ్లన్నీ లాక్ చేసి పడుకుందనమాట. ప్రసాద్ గారు లేరు, బయటికి వెళ్ళారు. సో అలా పిల్లలకి వాళ్ళకి ఏం చేయాలన్నది తెలుస్తుందన్నమాట. సో మనం చిన్నప్పటి నుంచి కూడా ఇవన్నీ చెప్తూ చూస్తూ పెరుగుతారు కదా. సో దానివల్ల వాళ్ళకి మంచి ఏది, చెడు ఏది, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. సో దానివల్ల వాళ్ళకి వాళ్ళ మీద కేర్ పెరుగుతుంది, వాళ్ళు ఉండే ప్లేస్ మీద కేర్ పెరుగుతుంది, వాళ్ళతో పాటు పక్కనున్న వ్యక్తి ఉంటారు కదా వాళ్ళ మీద కూడా కేర్ పెరుగుతుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మా వాళ్ళిద్దరికీ ఎవరి రూములు వాళ్ళవే కాబట్టి సో వాళ్ళ రూమ్లో ఎక్కడెక్కడ సర్దుకోవడమే కాకుండా వాళ్ళ బట్టలు వాళ్ళు విడిచిన బట్టలు వాష్కి వేయటం దగ్గర నుంచి వాళ్ళే తీసుకొచ్చి మషిన్లో లోడ్ చేసేస్తారనమాట. సో తర్వాత మడత పెట్టుకోవడం దగ్గర నుంచి తర్వాత వాళ్ళ వార్డ్రోబ్లో సెట్ చేసుకోవడం దగ్గర నుంచి బట్టలన్నీ కూడా వాళ్ళంతట వాళ్ళే మేనేజ్ చేసుకునేలాగా అండ్ బెడ్షీట్స్, వాళ్ళ టవల్స్ వాష్కి వేయటం, కొత్తవి మళ్ళీ తీసుకుని వెళ్ళటం, ఇట్లాంటివన్నీ కూడా నేను ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేశానమాట. సో దానివల్ల వాళ్ళకి ఏది ఎలా మేనేజ్ చేసుకోవాలనేది చాలా మట్టుకు తెలిసిందనే చెప్పచ్చు. ఇక మన విషయానికి వస్తే మన డ్యూటీ అవనివ్వండి, మన రెస్పాన్సిబిలిటీ అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి మనం ఎట్లాగా చేస్తూ ఉంటాం. లైక్ వంట, ఇంటి పనులు ఇట్లాంటివన్నీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం. బట్ ఏంటంటే వీటిలో కూడా మనం చాలా ఫార్వర్డెడ్గా థింక్ చేస్తూ చాలా మట్టుకు అన్నీ కూడా ముందు నుంచే ప్రిపేర్ చేసేసుకుని కొన్ని లైక్ ఎట్లా అంటే ఇప్పుడు ఈ వెజిటబుల్సే ఉన్నాయి, కొన్ని ప్రీ ప్రెప్స్ అనమాట, కట్టింగు, చాపింగు ఇట్లాంటివన్నీ చేసేసుకుని క్లీన్ చేసుకునేవి ఎప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఎవరో ఒకరిని హెల్ప్ తీసుకుని చేసేస్తూ అవి పెట్టుకున్నాం అనుకోండి, మనకి చేసే పని కొంచెం బర్డెన్ తక్కువ అవుతుందన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ సగం ప్రిపరేషన్ అయిపోతుంది కాబట్టి దానివల్ల మనం చేసే పనిలో చాలా మట్టుకు మనకి హెల్ప్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి దొరికింది కాబట్టి దానివల్ల మనకు చేసే పని కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈజీగా పనులు చేసుకోగలుగుతాం. సో ఇలాగే కొన్ని పనులు ముందే ప్రీ ప్రెప్స్ లాంటివి ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేసుకుంటూ పోవాలన్నమాట. సో దానివల్ల మనకి చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా మన ఇంటి పనులు ఉంటాయన్నమాట. ఇలా వీటిల్లో కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు, అప్పటికప్పుడు చేసుకుంటే ఎంత టైం పడుతుంది, చాలా తక్కువ టైంలోనే చేసేస్తాం కదా, అప్పటికప్పుడు చేసుకుందాలే, ఇవన్నీ ముందు చేసుకోవాల్సిన అవసరం ఉందా, ఇదంతా జంజట్ ఎవరు ఇది చేస్తారులే అని అనుకుంటారు కొంతమంది. లైక్ ప్రీ ప్రిపరేషన్స్ చేసుకోవటం వలన మనకి చాలా మటుకు టైం దొరుకుతుంది. ఆ టైంని మన సొంతానికి లైక్ ఏదైనా నేర్చుకోవటానికి, లేదన్నా కొత్త రకం ఏదైనా వంట చేయడానికి, లేదంటే ఇంకా చాలా రకాలుగా మనం కొన్ని నేర్చుకోవడానికి మనకంటూ కొంచెం టైం దొరుకుతుందనమాట. సో దానివల్ల ఇంకా ఎనర్జెటిక్గా ఉంటాం, ఎక్కువ మంచి రకాలుగా ఆలోచించడానికి మైండ్ బాగా పనిచేస్తుంది. సో ఇలా మనం టైంని సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఏదో కొత్తిమీర సాఫ్ చేసేసి క్లీన్ చేసేసి కోసేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఎందుకులే, మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కదా, దీనికి ఎంత టైం పడుతుంది, తర్వాతే చేసుకుంటే సరిపోయే, వంట చేసేటప్పుడే చేసుకుంటే సరిపోయే అని పనుల్ని ఊరికే మేనేజ్ చేసుకోకుండా ఆర్గనైజ్ చేసుకోకుండా అప్పటికప్పుడు చేసుకుందాంలే అనేసి వదిలేసి అలా చేసుకోవటం వల్ల అప్పటికప్పుడు చేసుకునే పనులు క్లమ్జీగా చాలా ఇబ్బందిగా ఎక్కువ టైము సేవ్ చేయకుండా ఎక్కువ టైము అయిపోయేలాగా ఉంటాయన్నమాట. సో దానివల్ల మీకంటూ కొంచెం టైం ఉండదు, మీకంటూ ప్రిపరేషన్ ఉండదు, మీకంటూ ఆర్గనైజేషన్ ఉండదు, మీకంటూ ఒక లైఫ్ స్కెడ్యూల్ ఉండదు, అలా ఉంటుందన్నమాట. సో అలా లేకుండా మీకంటూ మీరు ప్లాన్గా మీ టైంని కూడా స్పెండ్ చేయాలి అని అనుకుంటే కనుక కొన్ని
కొన్ని ప్రీ ప్రిపరేషన్స్ ఇంట్లో వాళ్ళ హెల్ప్తో పాటు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండొచ్చు అనమాట. నాకు ఇప్పటి వరకు చాలా మట్టుకి కామెంట్స్ వచ్చినాయి అనమాట. లైక్ మీ ఇల్లు చాలా అందంగా ఉంది, చాలా ఆర్గనైజ్డ్గా ఉంది, ఇంటీరియర్ చాలా బాగుంది, లైక్ ఇట్లాంటివన్నీ. సో ఇంటీరియర్ విషయానికి వస్తే కనుక ఇంటీరియర్ ద్వారా చేయించుకున్న కాదండి మా ఇల్లు. నేను సొంతంగా మంచిగా ప్లాన్ చేసుకుని డిజైన్ చేసుకున్న ఇల్లు అనమాట. సో దీనికి సపోర్ట్గా మా ప్రసాద్ గారు చాలా ఎక్కువ సపోర్టివ్గా ఉన్నారు. సో దాని గురించే ఇంత మంచిగా అందంగా పెట్టుకోగలిగాను నేను ఇల్లుని. అండ్ ఇంట్లో ఆర్గనైజేషన్గా అందంగా పెట్టుకోవడానికి కూడా ఇంట్లో వాళ్ళ సపోర్టు చాలా మట్టుకు అవసరం ఉంటుంది. లేదంటే మనం ఒక్కళ్ళ వల్ల అవదనమాట. సో ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే చాలా మట్టుకి కావాలి, ఉండాలి. నేను కూడా టైం టు టైం హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటానన్నమాట. సో దాని గురించే ఇంత ఆర్గనైజ్డ్గా, ఇంత అందంగా మంచిగా పెట్టుకోగలుగుతాను. అండ్ గార్డెన్ విషయానికి వస్తే కనుక గార్డెన్ అంటే నాకు చాలా ఇష్టం. గార్డెనింగ్ దాని గురించే చెప్పాలంటే ఇంత పెద్ద ఇల్లు తీసుకున్నది మేము. గార్డెన్ స్పేస్ ఎక్కువ ఉన్నది కాబట్టి, సో ఇలా బయట స్పేస్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఇలా ఈ ఇల్లు తీసుకున్నాము. సో గార్డెనింగ్ విషయానికి వస్తే ప్రసాద్ గారికి కూడా చాలా ఇంట్రెస్ట్ ఉంది. తను నేను ఏది అడిగినా కానీ తీసుకురావటం ఇట్లాంటిది కూడా చాలా ఉందన్నమాట. సో తన హెల్ప్ ఉండడం వల్లనే నేను ఇలా మెయింటైన్ చేయగలుగుతున్నాను. సారీ అండి, వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కొంచెం జలుబుగా ఉండి వాయిస్ సరిగ్గా రావట్లేదు. జలుబు చేసింది అన్నాను కదా. రామేశ్వరం వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ కూడా వర్షాలు అయి పడడం వల్ల ఈ వాతావరణానికి అక్కడికి తేడా చేసింది. సో దాని గురించి కొంచెం జలుబు ఎక్కువగా ఉందన్నమాట. సో వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టాపిక్ కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.